ఈ నల్లది మంచిగా ఉంది ఒక పిల్ల. దాని మమ్మీగానే ఉంది ఇన్నే. ఇక దాని ముందు తీస్తే మన పిక్క బట్టి వీక్తుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు స్ట్రైట్గా పొలం దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ అసలు వాటర్ లేవు, ఈ మళ్ళీ కింద బొంగలు పడిపోతున్నాయి. అందుకే దొక్కేసిన అండ్ ఇటు తిప్పాలి ఇక. అసలే వాటర్ లేవు ఇక్కడ, ఈ పై 3 మాలల్లో అసలే వాటర్ లేవు. సో అందుకే మోటార్ పెట్టేసిన. ఇప్పుడు ఎందుకు పెట్టినంటే వాటర్ రేపు పిండి చల్లిపియాలి. సో పిండి చల్లిపిస్తే ఓ పని అయిపోతుంది. రేపు మాట్లాడాలి, ఎవరన్నా వస్తారేమో చల్లనీకే. వీళ్ళైతే ఒక్క సుక్కలు వీళ్ళ ఈ మళ్ళీ, అందుకే పెట్టేసిన. పట్టేస్తుంది ఈరోజు మొత్తం, రేపు చల్లిపిద్దాం ఇక. సో గైస్ ఇంటికైతే వచ్చేసినాం. సో ఇప్పుడైతే ఫుడ్ తింటున్నాం మంచిగా. బగారా ప్లస్ చికెన్ ఈరోజు అమ్మమ్మ కోసం స్పెషల్గా తెచ్చినాం. మనంగానే చంపుతున్నాం ఇక. బాగా వచ్చింది ఇక, కర్రీ టేస్ట్ అయినా రైస్ అయినా. సో గాయస్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. లెట్స్ గో టు అడ్డా. సో గాయస్ ఈ నల్లది మంచిగా ఉంది ఒక పిల్ల. దాని మమ్మీగానే ఉంది ఇన్నే. గిరిగానే బాగుంది కానీ అదొద్దు, ప్యూర్ బ్లాక్ ఉండాలి మనకు. అదే బాగుంది అట్ లాస్ట్ది. అప్పుడేమోనని వేసేద్దామని. గాయస్ బ్యూటీ దేకో బ్యూటీ. సో మనం ఒక డాగ్ని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నాగా, అందుకే దోలాడుతున్నా. విలేజ్లా ఒక 2-3 ప్లేసెస్లల్లో ఉన్నాయి అనుకున్నా, కాకుంటే ఒక 2 ప్లేసులలోనే ఉన్నాయి. సో అక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇక్కడ 2 ఉంటాయి, కాకుంటే అక్కడనే ఉన్నది అన్నమాట దాని మదరు. ఇక దాని ముందు తీస్తే మన పిక్క బట్టి వీక్తుంది. అందుకే వదిలేసినాం. మరి ఎప్పుడన్నా మధ్యాహ్నం అన్నా ఏ టైంలోనన్నా ఖాళీ టైం చూసుకొని పోయి అది పట్టుకొచ్చుకోవాలి. ఇక తెచ్చుకుందాం ఎట్లనో అట్లా. అరపల్లి పోయినప్పుడు మా అన్నయ్య ఒక చైన్ తెమ్మనాలి, తెస్తే సెట్ అయిపోతుంది ఇక. నువ్వు తెస్తావారా? నువ్వు తెస్తావా? ఎంత అవుతాయి చైన్కు? 50 రూపాయలు ఉంది, 100 రూపాయలు. సో గాయస్ ఈడు మాట ఇచ్చిండు తెస్తుందని. తే మరే ఫ్రీగా తేవాలి ఇప్పుడు. మరే సొరబాట్లే దొరుకుతాయి ఇక. సొరబాట్లు ఉన్నాయి, పైసలు ఇస్తే దొరుకుతాయి. నీ కాళ్ళవా? నా కాళ్ళు. చైన్ తెమ్మన్నా. అరపిల్ల చైన్ తేవాలంటే సొరపేటలో కానీ దొరుకుతాయి అన్నాడు. తీసుకురారా అన్న, తేనంటు. సో గైస్ మనమే తెప్పించుకుందాం చైన్. అయితే ఎడబడతాడా? లెమన్ టీ అను. లెమన్ టీ ఇంకేమున్నాయిరా నీకు అనరాని? మోతాను అనరా? ఉషస్సుపై ఊపిరి పంచే గాలి పాటల. రేట్ మై వాయిస్ గైస్. సో గైస్ మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. సో నాకు నిన్న చాలా ఖాళీగా ఉన్నాం కాబట్టి నాకు ఒక థాట్ వచ్చింది. సో ఆ థాట్ ఏంటిదంటే, నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ ప్లే చేస్తాను అనమాట. సో ఇప్పుడు నాకు బైక్స్, కార్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ పేజ్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, జెన్ అని. సో ఆ క్యారెక్టర్ దానికే డెడికేటెడ్ అయి ఉంటుంది. జెన్ వ్లాగ్స్ ఛానల్కి వచ్చేసి నాని. సో నాని అనే క్యారెక్టర్ దీనికి ఉంటుంది. అండ్ జెన్ టాక్స్ అని ఇంకోటి ఉన్నది. సో దానికి ఇంకో పేరు పెట్టిన, అది మర్చిపోయిన, ఆ పేరు గుర్తులేదు. అండ్ జెన్ గేమింగ్ ఛానల్ ఉన్నది, దానికి వచ్చేసి గాలిపటం అని పెట్టిన. సో అట్లా ఒక్కొక్క పేజ్కి ఒక్కో ఛానల్కి ఒక్కొక్క పేరు పెట్టేసిన. పేరు అంటే క్యారెక్టర్ పేరు, అది ఛానల్ పేరు కాదు. సో దేని పేరు దానికే ఉంటుంది. జెన్ గేమింగ్, జెన్ టాక్స్, జెన్ ఆటో అని. సో క్యారెక్టర్సే చేంజ్ అవుతుంటాయి. సో ఆ క్యారెక్టర్స్ ఏంటన్నది మీరు వీడియోస్ అప్లోడ్ అవుతుంటే చూసేస్తారు, అట్లా అన్నమాట. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా అన్నీ చేయనీకే. సో చూద్దాం ఎంతవరకు వర్క్ అవుతుంది, ఎంతవరకు వర్క్ కాదన్నది. సో అండ్ నేను అట్లనే డైరీ రాయడం మొదలు పెట్టుకున్నా. ఈరోజు ఏం చేసినాం, ఏది వర్కౌట్ అయింది, ఏది వర్కౌట్ కాలేదు, ఏం చేద్దాం అనుకున్నాం, ఏం చేయలేదు, అట్లా ఒక సక్సెస్
సక్సెస్ లిస్ట్ లెక్క ఒక డైరీ రాస్తున్నా. అట్లా రాస్తుంటేనే రియలైజ్ అవుతున్నా నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఏం చేయలేకపోతున్నా అన్నది. సో మీకు గన అలాంటి అలవాట్లు పెట్టుకోండి, ఈజీగా అర్థమవుతాయి. ఏదైనా నువ్వు చేస్తున్నావా చేయట్లేవా, రోజులు ఎట్లా గడిచిపోతున్నాయి, ఎన్ని రోజులు అయిపోతున్నాయి, నువ్వు ఒక పని చేద్దామని అనుకొని ఎన్ని రోజుల నుంచి వాయిదా వేస్తున్నావు అన్నది ఈజీగా తెలుస్తుంది. సో అట్లా రాయడం అలవాటు చేసుకోండి డైరీలో. అండ్ ఇక అంతే, ఈరోజు వీడియో చాలా చిన్నగా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.